ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితి గతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలని తెలుసుకుందాం. ఈరోజు శనివారం, విశేషించి త్రయోదశి కూడా. శని అని అనగానే అందరికీ భయం, కానీ శని ఆయుష్యకారకుడు, ఆయుష్యాన్ని అభివృద్ధి చేసేటటువంటి వాడు. అంతేకాక మనం చేసినటువంటి తప్పుకి సరైనటువంటి శిక్షని విధించి అనుభవ పాఠాన్ని మనకి నేర్పేటటువంటి వాడు. ఆ కారణంగా శని గ్రహ అనుగ్రహం కోసమని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో శనివారం సందర్భంగా శనీశ్వరుని ప్రార్థించాలో ఆ విశేషాలను తెలుసుకుందాం. ఈరోజు ఏప్రిల్ 24 భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఆరాధనోత్సవం ఈరోజు. ఆ కారణంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు లోకానికి అందించిన సందేశం ఏమిటో ఆ విశేషాన్ని మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుద్ధపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ముఖ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. కుటుంబంలో ఉండే రహస్యాల్ని బహిరంగపరచడం లేదా 10 మందిలో చర్చకి ఉంచడం ఏమాత్రమూ సరి కాదు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆర్థికంగా బలంగా ఉన్నా, లాభించుతూ ఉన్నా అప్పుల్ని అత్యాశ కోసం ఇవ్వడం ఏమాత్రమూ సరి కానే కాదు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు తమకి సంబంధించినటువంటి మెళుకువలని, అధికారులతో ఉన్నటువంటి సంబంధాలని 10 మందితో తెలియచేయడం అంత మంచి పని కానే కాదు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఉద్యోగులతో ఉండేటటువంటి సత్సంబంధాలని, వాటిని కొనసాగించుకుంటూ ఉండేటటువంటి తీరుని 10 మందితో చర్చించడం ఉత్తమం కాదు. వృద్ధులు ఆరోగ్యంతో ఉంటారు. అనారోగ్య భావన ఏ ఒక్కరికి కూడా కుటుంబంలో ఉండనే ఉండదు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శనివారం సందర్భంగా మేషరాశి వారు శనీశ్వరుణ్ణి గులాబీలతో అర్చించి కాకులకి అన్నాన్ని పరిహారంగా పెట్టినట్లయితే ఆరోగ్య ప్రతికూల భావనలు పూర్తిగా తొలగిపోతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, మానసికంగా కలిగినటువంటి ఆ అనువేదనని 10 మందికి పంచి వారందరికీ బాధని కలిగించే ఆలోచన మంచిది కాదు. కుటుంబంలో అన్యోన్య బంధం ఏర్పడుతుంది. దంపతుల మధ్య ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము పడచూపదు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఆర్థికంగా రుణాన్ని తీసుకోవాలనే ఆలోచన పూర్తిగా తొలగిపోతుంది. అత్యాశ కోసం స్పెక్యులేషన్కి వెళ్ళాలనే ఊహని పూర్తిగా విరమించుకుంటారు ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు వ్యాపారాన్ని మరో చోట కూడా అనుబంధ సంస్థ కారణంగా పెంచవచ్చు అని అనుకున్న ఆలోచనని దాదాపుగా తాత్కాలికంగా విరమించుకుంటారు కూడా. తప్పనిసరిగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయాణాలు చేయవలసిన అవసరం రావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ కాలంలో ముఖ్యంగా వస్తు నష్టం లేకుండా ఉండేలా జాగ్రత్త చేసుకోవాలి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శనీశ్వరుని చేమంతులతో అర్చించి శనకాలకి పెరుగన్నాన్ని కానీ పెట్టినట్లయితే ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, కుటుంబంలో స్త్రీలు ఆచి తూచి మాట్లాడతారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు అధికారుల మెప్పు కోసమని మరింత ఎక్కువసేపు శ్రమిస్తూ ఉండొచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు మరింత లాభాన్ని సంపాదించాలి అనే ఆలోచనతో వారు వృత్తి చేస్తున్న స్థలంలోనే ఎక్కువసేపు గడిపే అవకాశం ఉండొచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఉద్యోగుల మీద ఒత్తిడిని పెంచి ఎక్కువ పనిని రాబట్టుకునే ప్రయత్నాన్ని చేయొచ్చు. కుటుంబం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణంలోనే ఉంటున్నప్పటికీ కూడా ఏదో మానసికమైనటువంటి తీవ్రమైన బాధతో ఉండే అవకాశం ఉంది. దానికి కారణం
అనారోగ్య పరిస్థితి వస్తుందనే భయం కావచ్చు, లేదా ఆర్థికమైనటువంటి లోటు కూడా కావచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత కలిగి ఉండడం చాలా చాలా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శనీశ్వరుని పారిజాతాలతో అర్చించి చీమలకి బెల్లపు పొడిని కానీ పెట్టినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అత్యుత్సాహంతో ఉంటుంది కుటుంబం. సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు ఉద్యోగులు. వృత్తి వ్యాపారాలను నిర్వహించుకునేటటువంటి వారికి వస్తువుల దిగుమతి చక్కగా సాగేటటువంటి కారణంగా వ్యాపారాన్ని బాగా నిర్వహించుకోగలుగుతారు. ముఖ్యులతో మాట్లాడేటటువంటి సందర్భంలో నేర్పరితనంతో మాట్లాడుతారు. ఏ విధమైన వ్యతిరేక భావము లేకుండా చేసుకోగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు అతి భద్రతతో ఈ రోజంతా గడపగలుగుతారు. ఏ విధమైన వ్యతిరేక భావాలు లేకుండా ఉండేలా చేసుకోగలుగుతారు. ఉద్యోగులకి సంబంధించినటువంటి వేతనాలని పెంచాలి అనే నిర్ణయాన్ని తీసుకోవడంతో చక్కని అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి సంస్థలో. రాజకీయ రంగానికి చెందినటువంటి వారు ఆచితూచి మాట్లాడతారు. తాము పొరపాటు మాట్లాడినటువంటి దాన్ని గ్రహించుకోగలుగుతారు కూడా. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శనీశ్వరుని సన్నజాజులతో అర్చించి పక్షులకి గింజల్ని కానీ వేసినట్లయితే సంతానానికి ఉన్న మేధాశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యంతో ఉండొచ్చు. ముఖ్యంగా ఉదరానికి సంబంధించినటువంటి అజీర్ణ వ్యాధి కానీ, లేదా శారీరకమైనటువంటి చర్మ వ్యాధి కానీ, లేదా మెడ నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటి వాటి చేతను కొద్దిగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. వైద్య సేవని చేసి ఔషధాన్ని కానీ స్వీకరించినట్లయితే తప్పక పరిస్థితి సానుకూలపడుతుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. వ్యావసాయిక భూములు కలిగినటువంటి వారు ఆ భూములకి మరమ్మతుల్ని చేయించుకుంటూ ఉండొచ్చు. వాహన రంగానికి చెందినటువంటి వారు వాహనాలకి సంబంధించిన మరమ్మతుల్ని చేయించుకోవలసి రావచ్చు. విద్యుత్ పరికరాలతోనూ అలాగే ఇతరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వస్తువులతోనూ పనిచేసేటువంటి ఉద్యోగానికి చెందినవారు తగిన భద్రతా ప్రమాణాలని తప్పక పాటించి తీరాలి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శనివారం సందర్భంగా సింహరాశి వారు శనీశ్వరుణ్ణి సంపెంగలతో అర్చించి అవసరమైన పిల్లలకి పాలని దానం చేసినట్లయితే అదృష్టం వరించే అవకాశం ఉంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలిస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. చేస్తున్నటువంటి ఉద్యోగం సంతృప్తికరంగా లేనే లేదు అనే అభిప్రాయం దృఢంగా కలిగి ఉంటారు. స్థానచలనానికి సంబంధించిన ఆలోచనని చేస్తారు. అది సరికాదనే యథార్థాన్ని తొందరలోనే గ్రహించగలుగుతారు. రుణాన్ని తీసుకోవాలి అని అనుకుంటారు. రుణాన్ని తీసుకునే ధైర్యం లేక రుణాన్ని తీసుకోవాలనే ఊహని విరమించుకోగలుగుతారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు తోటి ఉద్యోగుల మీద పెత్తనాన్ని చెలాయించాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. తద్వారా పై అధికారుల మందలింపుకి గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తుండేటటువంటి వారితో పాటు కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తొందరపాటుతనంతో మాట్లాడే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శనీశ్వరుని కనకాంబరాలతో అర్చించి తల్లిదండ్రులకి పాదాభివందనాన్ని కానీ చేసినట్లయితే కీలక నిర్ణయాలు సానుకూలపడే అవకాశం ఉంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఏది చేసినా అదే సరైనటువంటి నిర్ణయం అనేటువంటి అహంకారపూరిత ఆలోచనతో ఉంటారు. కుటుంబంలోని స్త్రీలు ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు లెక్కలేనితనంతో ప్రవర్తించే అవకాశం ఉంది. వృద్ధులకి అనారోగ్య భావన ఏమాత్రమూ లేదు. ఆ కారణంగా ఔషధ సేవని సక్రమంగా చేయకపోవచ్చు. జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే.
కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి పెద్దలైనటువంటి రాజకీయంగా చాలా ఉత్తమమైనటువంటి వారితో పరిచయాలు అయ్యేటటువంటి కారణంగా ఉద్యోగుల మీద ఒత్తిడిని పెంచే అవకాశం కలగచ్చు. అది మంచిది ఏమాత్రము కానే కాదు. ముఖ్యంగా ఈ రాశివారు అహంకార భావాన్ని విడనాడాలి. అందరితోనూ సయోధ్యతనాన్ని పాటించగలగాలి. లేని పక్షంలో ఇబ్బందుల్ని తమకు తామే కొని తెచ్చుకున్నవారు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా తులారాశి వారు శనీశ్వరుణ్ణి ఎర్రగన్నేరులతో అర్చించి నల్లని వస్త్రాలని అర్హులైనటువంటి వారికి దానాన్ని కానీ చేసినట్లయితే రుణ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఉదాసీన భావంతో ఉంటారు. ఏ విషయాన్ని స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని చేయకుండా తటస్థ భావనతో ఉండే అవకాశం ఉంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పై అధికారుల ప్రోత్సాహం చాలా ఉంటుంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనేటువంటి అభిప్రాయం కూడా ఉంటుంది. వ్యాపారాన్ని ప్రారంభించేటటువంటి సందర్భంలో ఉద్యోగులైతే పై అధికారుల అనుమతిని తీసుకోవడం తప్పనిసరి అని మాత్రం గ్రహించగలగాలి. భూముల్ని అలాగే వాహనాల్ని ఇతరమైనటువంటి స్థలాలని కొనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అయితే ఆదాయపు పన్ను శాఖ వారికి తెలియచేస్తూ ఎప్పటికప్పుడు సక్రమంగా లెక్కలున్నది లేనిది చూసుకుంటూ మాత్రమే ఉండాలి. లేని పక్షంలో ఎక్కువ మొత్తంలో జరిమానా విధింపబడే అవకాశం ఉంది. ధర్మబద్ధంగా కానీ వ్యవహరించినట్టయితే కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి నిపుణులకి ఏ విధమైన వ్యతిరేక భావము కలగనే కలగదు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శనీశ్వరుని తెల్లగన్నేరులతో అర్చించి ఆవులకి పచ్చిగడ్డిని కానీ పెట్టినట్లయితే రుణ సమస్యలు తొలగడమే కాకుండా మరి రుణాన్ని చేయవలసిన అవసరమే ఏర్పడదు. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రుణాన్ని పెద్ద మొత్తంలో చేసేందుకు తగినటువంటి ప్రయత్నాల్ని చేస్తూ ఉంటారు. దాదాపుగా అది ఫలించే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా తీర్చగలిగినటువంటి తనాన్ని తెలియకుండా చేసేటటువంటి ఈ రుణం కారణంగా ఇబ్బందులకి తప్పక గురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఉత్సాహంగా తమ ఉద్యోగాన్ని నిర్వహించుకోగలుగుతారు. మరొక చోట కూడా పార్ట్ టైం ఉద్యోగాన్ని చేయాలి అనే ప్రయత్నాన్ని చేస్తారు. కానీ అది సాధ్యపడకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మౌనంగా ఉంటారు, తక్కువ మాట్లాడుతూ ఉంటారు. భాగస్వాములతో విరోధం లేకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ఆర్థికంగా పెద్ద కలిసి వచ్చేటటువంటి రోజు మాత్రం ఇది కాకపోవచ్చు. వ్యాపారంలో మరికొన్ని వస్తువుల్ని కూడా జోడించాలి అని అనుకుంటారు. అయితే అమ్మబోయే వస్తువులకి తగిన అనుమతి ఉన్నది లేనిది మాత్రం తప్పక పరిశీలించుకుని చూడాలి. లేని పక్షంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా ధనురాశి వారు శనీశ్వరుణ్ణి మల్లెలతో అర్చించి నువ్వుల నూనెని కానీ అర్హులైనటువంటి వారికి దానం చేసినట్టయితే చేపట్టిన పనుల్లో విజయం సిద్ధించి తీరుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వివాహాది శుభకార్యాలకి మధ్యవర్తిత్వం వహిస్తే తప్పక ఫలించే అవకాశం ఉంది. సానుకూలమైనటువంటి పరిస్థితులు కుటుంబంలో ఉండే కారణంగా ఉత్సాహపూర్వకమైన వాతావరణంలో ఉంటారు. రుణాన్ని ఇయ్యడం, రుణాన్ని తీసుకోవడం పూర్తిగా నిషేధించుకుంటారు. కుటుంబంలో క్రొత్తమైనటువంటి స్థలాలని పొలాలని కొన్నప్పటికీ కూడా ఏ విధమైన రుణాన్ని చేయరు. వ్యావసాయికమైనటువంటి ఆ స్థలాలని అభివృద్ధి చేయడం కోసమని ప్రయత్నాలని ముమ్మరం చేస్తారు. అకస్మాత్తుగా దాన ధర్మ బుద్ధి కలిగే అవకాశం ఉంది. దూరభార ప్రయాణాల్ని చేయరు. సకాలంలో ఔషధ సేవని చేయాలనే గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శనివారం సందర్భంగా మకర రాశి వారు శనీశ్వరుని నందివర్ధనాలతో అర్చించి పేదలకి వస్త్రదానాన్ని కానీ చేసినట్లయితే కుటుంబంలో ఆహ్లాదకర పరిస్థితులు వెల్లివిరుస్తాయి.
ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అకస్మాత్తుగా దాన ధర్మ బుద్ధి ఏర్పడుతుంది. ఆ కారణంగా యథాశక్తి దానాన్ని చెయ్యాలని, యథాశక్తిగా తీర్థయాత్రలకి వెళ్ళాలని, పుణ్య నదీ స్నానాలని చేయాలని అభిలషిస్తారు. దాదాపుగా అది చేస్తూ ఉండొచ్చు కూడా. ముఖ్యంగా బంధువులతో, ఆప్తులతో, మిత్రులతో సహాయ సహకారాల్ని పొందుతూ ఉంటారు. వారికి సహాయ సహకార భావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కూడా. దూరభార ప్రయాణాలని చేసేందుకు ఏ విధంగానూ వెనుకాడరు. అయితే తీసుకోవాల్సినటువంటి సంపూర్ణమైన జాగ్రత్తల్ని తీసుకుంటారు. ఒక్క వివాహాన్ని, ఒక్క శుభకార్యాన్ని కూడా విడవకుండా అన్ని ప్రదేశాలకి వెడుతూ ఉండేటటువంటి కారణంగా కుటుంబంలో ఉన్నవారికి తాత్కాలికమైన మానసిక ఆందోళన కలగవచ్చు. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఉన్నటువంటి సంస్థని పెంచుకునే ఆలోచనలోనే ఉంటారు తప్ప అత్యాశకి పోవాలనే ఊహ ఏమాత్రమూ కలిగి ఉండరు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు మందార పుష్పాలతో శనీశ్వరుని అర్చించి బీదలకి భోజన దానాన్ని కానీ చేసినట్లయితే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎప్పుడో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ ప్రతిజ్ఞకి అనుగుణంగా స్థలమో, పొలమో, ఇల్లో రానటువంటి కారణంగా తీవ్రమైన మానసిక నిరుత్సాహంతో ఉండే అవకాశం ఉంది. మహిళల్లో ఆధ్యాత్మిక భావం పెంపొందుతుంది. సత్ గురు దర్శనం కోసం అన్వేషణ సాగిస్తూ ఉండొచ్చు కూడా. నూతనంగా వాహనాన్ని కొనాలనే ఆలోచన కలిగి ఉంటారు. అయితే కొంత రుణాన్ని చేయవలసి వచ్చే కారణంగా ఆ ఆలోచనని తాత్కాలికంగా విరమించుకుంటారు. వ్యావసాయికమైనటువంటి భూముల్ని అమ్మాలి అనే ఊహకి వస్తారు. అంతేకాక స్థాన చలన ప్రయత్నాన్ని కూడా ఉద్యోగులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా దూరభార ప్రయాణాలను చేసేటటువంటి సందర్భంలో ఆర్థికమైనటువంటి నష్టం లేకుండా ఉండేందుకు తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా మీనరాశి వారు శనీశ్వరుణ్ణి సువర్ణ గన్నేరులతో అర్చించి గోవులకి ఔషధాలని కానీ దానం చేసినట్లయితే ఆందోళనకర పరిస్థితులు క్రమంగా దూరం అవుతాయి. మాధవ సేవని చేసేవారిని చూస్తాం. మానవ సేవని చేస్తారు కానీ మాధవ సేవతో సమానంగా మానవ సేవని చేసేవారిని చాలా తక్కువ సంఖ్యలో చూస్తుంటాం. ఇటు మానవ సేవ, అటు మాధవ సేవ ఈ రెంటిని సమానంగా చేసి చూపించినటువంటి మహానుభావులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. వారి ఆరాధనోత్సవం జరుగుతున్న ఈవేళ వారు లోకానికి ఇచ్చినటువంటి సందేశాన్ని మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనే 4 ముఖ్య సూత్రాలు ప్రాతిపదికగా ఆధ్యాత్మిక దివ్య రథాన్ని పయనింపజేసిన సనాతన సారథి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. మీ హృదయాల్లో నిరంతరం ప్రేమ దీపాల్ని వెలిగించండి. సర్వే సర్వత్రా ప్రేమమయ పారిజాతాల్ని గుబాళింప చేయండి. ప్రేమ, శాంతి, దయ, సౌమనస్యం వంటి భావాల్ని ఇతరుల పట్ల ప్రదర్శిస్తూ ఉండండి, ప్రదర్శించండి. అందరిలోనూ సాత్విక భావాల్ని సదా వెల్లివిరుస్తూ ఉండేలా చూసుకోండి. తద్వారా ప్రపంచ శాంతి సాకారం అవుతుంది అని విశ్వ శ్రేయో భావనల్ని ప్రకటించిన నిత్య చైతన్య స్ఫూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. 1926వ సంవత్సరం నవంబర్ 23న జన్మించిన శ్రీ సాయి 2011వ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన శివైక్యాన్ని చెందారు. ఆధ్యాత్మిక చింతన, సేవా మార్గం అనే 2 విషయాలని సమన్వయం చేసి భారతీయ సనాతన ధర్మానికి సరికొత్త భాష్యాన్ని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో 1200కు పైగా శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక సేవా సంస్థలు వర్ధిల్లుతూ ఉన్నాయి. ప్రపంచ మానవాళి అంతా సౌభ్రాతృత్వంతో ఏకం కావాలి అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అభిలషించారు. సర్వజన హితమే తన అభిమతమని సత్యసాయిబాబా వారు ప్రకటిస్తూ ఉండేవారు. సత్వగుణం ప్రతి వ్యక్తికి సర్వదా శ్రేయస్సుని అందిస్తుంది. సాటి మనిషిలో దైవత్వాన్ని దర్శించడం ద్వారా అంతటా సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. వసుధైక కుటుంబ భావనని
తన జీవన పర్యంతం ఆచరించి చూపించిన ఆధ్యాత్మిక సేవా దీప్తి శ్రీ సత్యసాయిబాబా. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక ఇంట్లో దైవత్వం ఎంత గొప్పగా విరాజిల్లితే ఆ ఇల్లు అంత త్వరగా అదృష్టకరమైన ప్రభావంతో ఉంటుంది. దేవత లేని గృహము అంత గొప్పది కాదు. అందుకే దైవానికి అంటూ మనం గృహం కట్టుకున్నప్పుడే ఒక స్థలాన్ని కేటాయించుకోవాలి. ఆ స్థలం కూడాను ఈశాన్యం వైపు ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది ఇంటి యజమానికి మానసిక శాంతిని ప్రసాదిస్తుంది. ఇంటి ఇల్లాలకు కూడాను ఆనందకరమైనటువంటి ప్రభావాల్ని ప్రసాదిస్తుంది. అందుకే గృహిణి ఎక్కువగా తన సొంత ఇంటిలో నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో నోములు వ్రతాలు అనేటువంటివి చోటు చేసుకున్నాయి. 10 మందిని పిలవటం, ముత్తైదువులను ఆదరించటం, వారిని కళ్యాణకారకత్వ లక్షణాలు కలిగినటువంటి వస్తువులతో సత్కరించటం. అంటే కుంకుమ, పసుపు, రేవిక గుడ్డలు, కమలపాకు, దక్షిణ ఇవన్నీ కూడా సాంప్రదాయ లక్షణమైన ప్రభావాలు ఆ ఇంటిలో ఎక్కువగా విరాజిలింపచేసుకోవాలి. ఏ ఇంట అయితే ఇలాంటి దైవత్వ లక్షణాలు కలిగిన ప్రభావాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయో ఆ ఇంటిలోనికి అతీంద్ర దుష్టశక్తులు ప్రవేశించవు అని చెప్పేసి మనకు శాస్త్రం. అందుకే పూజ గది అనేటువంటిది చాలా పవిత్రవంతంగా చూసుకోవాలి, చాలా చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు కోరిన కోరికలు నెరవేరాలి అనుకున్నప్పుడు ఆ పూజ గదిలోని పటాలన్నీ కూడాను పడమర వైపు చూస్తూ ఉండాలి. మనం తూర్పు వైపు తిరిగి నమస్కారం చేస్తూ పూజాది కార్యక్రమాలు చేయాలి. కోరికల కన్నా కూడాను మోక్షం ప్రాధాన్యత ఇస్తున్నాను అని భావించేటువంటి వాళ్ళు ఉత్తర గోడకు చిత్రపటాలు ఉంచి మీరు ఉత్తరం వైపు తిరిగి ఎక్కువగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇది 2 లక్షణాలు కూడాను చాలా విశేషం. ఎవరికి తోచిన చందంగా వాళ్ళు వారి పూజా మందిరాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ పూజా మందిరంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పెద్ద విగ్రహాలు మాత్రం ఉంచకూడదు. మీరు పూజ చేసేటువంటి విగ్రహాల్లో ముఖ్యంగా ఉండవలసింది అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి యొక్క చిన్న విగ్రహాన్ని బియ్యం దానిలో ఉంచి దానిలో అమ్మవారిని పెట్టి పూజ చేయాలి. అన్నపూర్ణే సదాపూర్ణే ప్రాణవల్లభే అని. అంటే ఇక్కడ ఇంటి ఇల్లాలు అనుక్షణం కూడాను అన్నపూర్ణమ్మ తల్లి యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి పాత్రురాలై ఉండాలి. ఇంటి యజమాని పరమశివుడు లాంటి వాడు కాబట్టి, ఇంటి ఇల్లాలు పార్వతీదేవితో కూడింది కాబట్టి ఇక్కడ అన్నపూర్ణే సదాపూర్ణే ప్రాణవల్లభే అనేటువంటి లక్షణం. అలాగే లక్ష్మీదేవి యొక్క స్వరూపమైనటువంటి ప్రభావం ఆ ఇంటికి ఎల్లప్పుడూ కూడా ఉండాలంటే కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామితో కూడిన లక్ష్మీదేవి పటం, చిత్రపటం మీ పూజా మందిరంలో ఉంచుకోవాలి. శివ కుటుంబం యొక్క చిత్రపటాన్ని మాత్రం ఈశాన్య మూల మీ పూజా మందిరంలో ఉంచి నిత్యం కనుక మీ యొక్క విధి విధాన రీత్యా ఏ తీరులో మీరు పూజ చేయాలనుకుంటున్నారో గురువుని తలచుకొని పూజ చేయాలి. ఎందుకంటే గురువు పరబ్రహ్మ స్వరూపం. శ్రీ గురుభ్యో నమః అనే ప్రారంభించాలి పూజలు. అంతే తప్పితే ఇంకో విధంగా చేయడానికి వీల్లేదు. వినాయక విగ్రహాలు అనేటువంటివి ఎక్కువగా పూజా మందిరంలో ఉండకూడదు. ఒకటే ఒక్క వినాయకుడు ఉండాలి. అలాగే శివలింగాలు కూడాను ఎక్కువ ఉండకూడదు. ఒక స్ఫటికలింగము, ఒక పాదరసలింగము ఉండాలి. రెండిటికన్నా మించి గనక శివలింగాలు పూజలో గనక ఉన్నట్లయితే పంచాయతన పూజగా అది చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
అంటే పంచాయతనం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి. దానికి చాలా అతినిష్టాగరిష్ట పడతా రోజు పూజలు ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటిస్తూ పూజా మందిరంలో దైవత్వ లక్షణాలు కలిగి ఆ ఇంటిల్లిపాదికి కూడాను చక్కటి యోగవంతమైన వాతావరణం వచ్చేట్టుగా ఏర్పాటు చేసుకునేటువంటి విధి విధానం వాస్తుశాస్త్రంలో చాలా ముఖ్యం. ఇంటిలోనికి సూర్యనారాయణమూర్తి వెలుగు ప్రసరించాలి అంటోంది శాస్త్రం. మీ పూజా మందిరంలో కూడా ప్రవేశించాలి, మీరు వంటగదిలో కూడా ప్రవేశించాలి. మీ పెద్ద హాల్ ఉంది చూసారా మధ్యలో, ఆ హాల్లో కూడాను సూర్యకిరణాలు పడేట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇల్లు ఎప్పుడూ చీకటిమయం కాకూడదు. చీకటిమయంగా ఉన్న ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు చైత్రమాసం శుక్లపక్షం ద్వాదశి ఉదయం ఉంది, తదుపరి త్రయోదశి వచ్చింది. ఈరోజు శనివారం. ఈ రోజును వామన ద్వాదశి అనే పేరుతో కూడా పిలవటం ఉంది శాస్త్రంలో. అందుకే భాగవతంలో చెప్పబడినటువంటి వామన చరిత్ర పారాయణం చేయటం కానీ లేదా వామన పురాణ పారాయణ ఆరంభానికి ఈరోజు చాలా మంచి రోజు అని చెప్తారు. కామదా ఏకాదశి వ్రతం ఏదైతే ఉందో నిన్నటి రోజున ఆచరించినటువంటిది, దానికి పాలన చేయటం ఈరోజు చెయ్యాలి. అందుకే ఈరోజు ద్వాదశి ఘడియల్లోనే, అంటే పొద్దున్నే పంచపంచ ఉషక్కాలంలోనే విష్ణుదేవుడికి ఆరాధన చేసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి పరమేశ్వరుడికి చక్కటి పొంగలిని నివేదన చేసి అది ప్రసాదంగా స్వీకరించి సాయంకాలము తిరిగి ఏమీ తినకుండగా ఉపవాసం ఉండటమే ద్వాదశి పాలన చెయ్యటము అని అంటారు. కాబట్టి ఈరోజు వామన ద్వాదశిగా పిలిచేటువంటి ఈ ద్వాదశి రోజున ముఖ్యంగా శనివారం వచ్చింది కాబట్టి శని సంబంధమైనటువంటి దోషములు ఏవున్నా తొలగింప చేసుకోవటానికి మంచి సాధనా దివసము ఈ రోజున. అందుకే ఈరోజు ఉదయము కానీ సాయంత్రము కానీ 19 సార్లు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరము. అష్టమ శని దోషం ఉన్నటువంటి వారు, అర్ధాష్టమ శని దోషం ఉన్నటువంటి వారు, వ్యయ దోషం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ 19 సార్లు ఈ పారాయణం చేయటం వల్ల శనివారం నాడు శని సంబంధమైన దోషాలు తొలగిపోతాయి అని మనకు స్మృతి వచనం. ఇక సదాచార విషయంలో పితృ ఆరాధన చేసేటప్పుడు విశ్వే దేవతలు అని 12 మంది ఉంటారు. ఈ 12 మంది విశ్వే దేవతలనే మనము తప్పకుండా ఆరాధన చేస్తాం. వీరు మనకు పితృ అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి దేవతలు అని శాస్త్రంలో వచనం. అందుకే నాంది శ్రాద్ధం పెట్టేటప్పుడు సత్యవసువు అంటారు. అలాగే మనం ఇంట్లో శ్రాద్ధాలు పెట్టేటప్పుడు పురూరవ ఆర్ద్రవ అనేటువంటి పేరుతో వీరిని పిలుస్తాము. మహాలయ శ్రాద్ధంలో ధురిహి ధ్వనిహి అని పిలుస్తారు. సపిండీకరణంలో కాలహ కామహ అని పిలుస్తారు. యతికి శ్రాద్ధం పెట్టేటప్పుడు సాధుహు సద్గురుహు అంటారు. అలాగే యాగముల్లో చేసేటప్పుడు క్రతుహు దక్షః అంటారు. అంటే విశ్వేదేవతల పేర్లు శ్రాద్ధాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినటువంటి అంశం. స్వస్తి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. అపజయం విజయం రెండు ఒకదానితో మరి ఒకటి వ్యతిరేకంగా ఉండే పదాలు అవుతాయి. అపజయం కలిగించే గ్రహం కొంతమేరకు శనిగ్రహం, విజయం కలిగించే గ్రహం అధిక భాగం రవిగ్రహం. జీవితంలో
ఏ విషయంలోనైనా దుందుడుకుగా ప్రవర్తిస్తే విజయం లభిస్తుంది అనే విశ్వాసం మనలో చాలా ఉంటుంది. అలా ప్రవర్తించకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తూ అడుగడుగున నిరుత్సాహపరిచేటటువంటి గ్రహం శనిగ్రహం. మందకొడితనం, బద్ధకం ఈ గ్రహ అనుగ్రహం వల్ల వచ్చేటటువంటి ఫలితాలుగా చెప్పుకోవాలి. కనుకనే ఎవరు కూడా శనిగ్రహ అనుగ్రహం విశేషంగా లభించకూడదు అనుకుంటూ ఉంటారు. అయితే శనిగ్రహ అనుగ్రహం వల్ల లభించేవి కూడా కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో వృద్ధి, ఆర్థిక లాభం, స్థిరత్వం, ఆయుర్దాయం ప్రమాణం పెరగడం, ఆనందంగా జీవించగలగడం ఈ ఊహలకు కారకుడు శనిగ్రహం అని చెబుతుంది జ్యోతిర్విజ్ఞానం. శనిగ్రహ సంబంధమైనటువంటి శుభ అనుకూల ఫలితాలు పొందే నిమిత్తమై గుమ్మడికాయ దానం ఇవ్వాలి. లేదా శనివారం నాడు ప్రధాన ద్వారానికి ఎదురుగా బూడిద గుమ్మడికాయను విల్లాడదీసి శనిగ్రహ సంబంధిత స్తోత్రపారాయణ చేస్తే శనిగ్రహ ప్రతికూల నివారణ ఉపాయాలని కూడా పాటించిన ఫలితాలు మనం పొందవచ్చు. అలాగే శుభ అనుకూల ఫలితాలను పెంచుకోవచ్చు. ఆలోచన చేస్తే రవి గ్రహం యొక్క సంతాన రూపమే శనిగ్రహం అని మనకు పురాణ కథనం చెబుతుంది. ఛాయా కుమారుడు ఈ శనిగ్రహం అని మనకు పురాణం చెబుతుంది. నీలాం జన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. రవికుమారుడు ఈ శనిగ్రహం. తండ్రి అయిన రవిగ్రహం తూర్పు దిక్కున నిరంతరం ప్రయాణిస్తూ ఉద్వేగభరిత జీవితానికి ఆధారమవుతూ ఉంటే, పడమర దిక్కున ప్రయాణించే శనిగ్రహం నిరుత్సాహానికి కారకమవుతుంది. సంజ్ఞ, ఛాయ ఇరు రూపాలు కూడా సూర్యుని ఎల్లాండ్రుగా పురాణం వర్ణిస్తుంది. అందులో శనిగ్రహ కారకంగా నిరుత్సాహం అన్న ఫలితాన్ని మనం కొన్ని సందర్భాలలో ప్రతికూలంగా చెప్పుకుంటూ ఉంటాం. ఎంత వేగంగా పనిచేస్తే అంత వేగంగా ఆ పని పూర్తి అవుతుంది అని ఎలా చెబుతూ ఉంటామో, అంతే ప్రమాణంలో కొన్నిసార్లు తొందరపాటు చర్యలు దుష్ఫలితాలకు దారితీస్తాయి. అలా కాకుండా ఉండాలి అంటే శనిగ్రహ నివారణ ఉపాయాలలో అత్యంత ప్రధానమైనది నవరత్న ధారణ, అలాగే నవముఖాలతో ఉండేటటువంటి రుద్రాక్ష ధారణ. నవరత్న అంగుళీయకాన్ని కుడి చేతి చూపుడు వేలికి ధరిస్తే శనిగ్రహ దోష నివారణ అవుతుంది. ఇది జ్యోతిర్విజ్ఞానం అందించే ఒక పరిష్కారం. అయితే దీనితో పాటుగా విశేషంగా చెప్పబడ్డ మరి ఒక పరిష్కార మార్గం రుద్రాక్ష ధారణ. ఈ రుద్రాక్ష 9 ముఖాలతో కూడుకుని ఉండాలి. ఈ రుద్రాక్ష ధరించడం కూడా కుడి చేతి మణిబంధనానికి రక్షగా కట్టుకోవాలి. అంటే ఇక్కడ కుడి చేతి మణిబంధనానికి నవముఖ రుద్రాక్షను మణిబంధనంగా కట్టుకుంటే శనిగ్రహ దోష నివారణ అని మనకు రుద్రాక్ష శాస్త్రం తెలియజేస్తుంది. అలా మణిబంధనంగా కట్టుకోవడం ఇబ్బందికరంగా ఉంది అనుకునేటటువంటి వాళ్ళు కూడా మెడలో ఆభరణంగా రక్షగా ధరించవచ్చు, లేదా ముంజేతికి కూడా రక్షగా ధరించవచ్చు. నువ్వులు దానం ఇవ్వడం, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, శనిదేవునికి ప్రీతికరంగా స్తోత్ర పాఠాలు చేయడం, శనిదేవునికి ప్రీతికరంగా జమ్మి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేయడం, నవగ్రహ మంటపం చుట్టూ దీపాలు వెలిగించడం, నవగ్రహ మంటపం చుట్టూ ప్రదక్షిణలు చేయడం, విశేషంగా శివాభిషేకం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా సింధూర సేవ చేయడం, ఇవన్నీ కూడా శనిగ్రహ సంబంధిత దోషాలను తొలగించేవే అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. వీటిలో అపురూపమైనది రుద్రాక్ష ధారణ. శివానుగ్రహం కలిగించేటటువంటి ఈ రుద్రాక్ష ధారణలలో 9 ముఖాలతో కలది శనిగ్రహ దోషాన్ని తొలగించేదిగా అభివర్ణించింది రుద్రాక్ష శాస్త్రం. శనిదేవుని అనుగ్రహం పొందే నిమిత్తమై ప్రతికూల భావాలన్నీ కూడా తొలగిపోయి సానుకూల భావాలు పెంపొందింపజేసుకునే నిమిత్తమై మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేస్తే కూడా శనిగ్రహ అనుకూలతను మనం పొందవచ్చు. జమ్మి చెట్టు మొక్కను చూచి నమస్కరించినా, లేక జమ్మి మొక్కను నాటి సంరక్షణ చేసినా కూడా అంతే ప్రయోజనాన్ని మనం పొందవచ్చు. విశేషంగా నలుపు వస్త్రాలు ధరించడం, కాకికి ఆహారాన్ని అందించడం, గోధుమలు, నువ్వులు, బియ్యం ఇలాంటి వాటిని మేడ పైన
పక్షులకు ఆహారంగా విడిచిపెట్టడం అధికమైన ప్రయోజనాన్ని ఇస్తాయి. శనిగ్రహ దోషాలను తొలగిస్తాయి. జీవితంలో విజయం పొందాలి అంటే శనిగ్రహ నీడ మన పైన పడకూడదు అని పురాణం చెబుతుంది. ఒకానొక పురాణ కథనం ప్రకారం గణపతికి శిరస్సు తొలగిపోవడం వెనుక కూడా శనిగ్రహ అనుకూలత లేదు అనేటటువంటి కథనం కూడా వినిపిస్తుంది. శనిగ్రహ దృష్టి సోకిన కారణంగానే గణపతి తన శిరస్సును పోగొట్టుకున్నాడు అని భవిష్యోత్తర పురాణంలో కథనం ఉంది. ఇలా ఈ కథనాలు మనం గమనిస్తే అర్థమయ్యే అంశం ఏమిటంటే శనిగ్రహ దోష దృష్టి పడితే శనిగ్రహ దృష్టి పడితే మనలో విజయం పొందాలి అనే తపన తగ్గుతుంది, నిరాసక్తత పెరుగుతుంది. ఎలా ఉంటేనేం, ఏమైతేనేం, బాగానే ఉన్నాక అనే సర్దుకుపోయే ధోరణి పెరుగుతుంది. ఇది లాభసాటి వ్యవహారం కాదు. జీవితంలో విజయం పొందాలి అనే తపన ఉండాలి, ఆత్మవిశ్వాసం పెరగాలి. అందుకోసమై శనిగ్రహ దోష నివారణకి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి నవముఖ రుద్రాక్షను ధరిద్దాం. జాతకంలో లగ్నంలో కానీ, 2వ ఇంట కానీ, చతుర్థంలో కానీ, అర్ధాష్టమం 8వ ఇంట కానీ, అలాగే 12వ ఇంట కానీ శనిగ్రహ దోషాలు ఉండడంతో ఆయా రాశుల వారికి జీవితంలో నిరుత్సాహం అనుక్షణము తొంగి చూస్తుంటుంది. అలా ఉండకుండా ఉండాలి, ఆశావహ దృక్పథంతో వ్యవహరించాలి అంటే శనిగ్రహ దోష నివారణ అత్యవసరం. అందు నిమిత్తమై గుమ్మడికాయని దానం ఇచ్చినా లేక గుమ్మడి బక్కలను తరిగి ఆవుకు ఆహారంగా అందించినా కూడా అంతే ప్రయోజనాన్ని సాధించవచ్చు. జీవితంలో విజయం పొందాలి అంటే పరిష్కారాలను పాటిద్దాం, అనుసరిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. సమాజ హితంగా మన పరిష్కారాలను పాటించడం ద్వారా అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకొని ఒక అద్భుతమైన మాట అన్నాడు. భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, రాత్రికి రాత్రి ఆ పాండవుల యొక్క 5 కుమారుల్ని, ఉప పాండవుల్ని అశ్వత్థామ సంహరించాట అన్నారు. ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, సర్వభద్ర సంయోజకుడైన సారథి చక్రి కృష్ణుడట, గాండీవము విల్లుయట, ఉగ్రగదాధరుండు భీముడ యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఒకప్పుడంటే ధర్మరాజు గారు రాజు కాదు, ఇప్పుడు దుర్యోధనుడు మరణించాడు, ధర్మరాజు గారే రాజు. రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి. 2వ వాడు అర్జునుడు సామాన్యుడు కాడు, సాక్షాత్తుగా దేవేంద్రుడి యొక్క కొడుకు. శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట. ఆ అర్జునుడు పట్టుకునేటటువంటి గాంధీవం అనేటటువంటి విల్లు సామాన్యమైంది కాదు. దాని టంకారమునకే కొన్ని వేల మంది స్పృహ తప్పి పడిపోతారు. అంత గొప్ప ధనస్సు చేత్తో పట్టుకుంటాడు. కాబట్టి శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట. సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట. రథానికి సారథ్యం చేస్తున్నవాడు సమస్త లోకముల యొక్క భద్రత చూడగలిగినటువంటి కృష్ణ పరమాత్మ. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. ఎప్పుడూ భయంకరమైనటువంటి గదని చేతిలో పట్టుకుని తిప్పుతూ వచ్చేటటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి భీముడు అర్జునుడికి పక్కన తోడుగా ఉంటాడు. ఇంతమంది మహావీరులుండి శత్రువైన దుర్యోధనుడు మడిసిపోయిన తరువాత కృష్ణ భగవానుడి రక్షణలో ఉండగా పాండవుల యొక్క 5 కొడుకులు చచ్చిపోయారు. ఏమని చెప్పాలి? ఆపద కల్గుటకేమి చిత్రమో. ఈశ్వరుడు ఒక ఫలితాన్ని ఇవ్వాలి అనుకుంటే దాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన అనుగ్రహించాలి అనుకుంటే దాన్ని తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఎందుకు చేస్తాడు అంటే నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. పూర్వం చేసినటువంటి పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇస్తూ ఉంటాడు ఫలితాన్ని. ఇస్తున్నప్పుడు ఏమవుతుంది?
సుఖం వచ్చినప్పుడంటే సంతోషంగా ఉంటుంది, దాని గురించి పెద్ద బాధ ఏం లేదు, చర్చ లేదు. దుఃఖం వచ్చినప్పుడే ఇబ్బంది. దుఃఖం వస్తుంది అని ఎవడూ కోరుకోడు, దుఃఖం రాకూడదు అని కోరుకుంటాడు. అయినా వచ్చేసింది. వచ్చినప్పుడు ఏం చేసింది? కాలమునందే వస్తుంది. ఆ కాలము ఈశ్వరుని యొక్క రూపము. ఏదో ఫలానా తేదీ నాడు ఫలానా సమయంలో ఇంత కష్టం వచ్చింది, అది దురితము అంటారు. చేసినటువంటి కర్మకు ఫలితముగా వచ్చింది. అది ఒక పక్క నుంచి నొక్కేస్తోంది. ఒక పక్క నుంచి ఇచ్చినవాడు ఈశ్వరుడు, కంటిగా కనపడడు. చేసిన దురితమా లెక్కలోకి తీసుకునేవాడు ఆయనే. ఈశ్వరుడికి కాలమునకు దురితమునకు మధ్యలో జీవుడు నొక్కబడతాడు. నొక్కబడినప్పుడు బయటికి రాగలిగినటువంటి అవకాశం ఉండదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. అందుకే అలా ఉక్కిరి బిక్కిరి కాకుండా ఉండడం కోసం ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. నువ్వు చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు ఎట్టి పరిస్థితులలో అనుభవించవలసిందే, అది తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు అని నేను అన్నాను అనుకోండి. అప్పుడు ఈశ్వరుడి కన్నా కూడా గొప్పదేది? చేసిన కర్మ. ఆ కర్మ ఫలితాన్ని ఈశ్వరుడు కూడా తప్పించలేడండి. మీరు పాపం చేస్తే పాప ఫలితం, పుణ్యం చేస్తే పుణ్య ఫలితం మీరు అనుభవించవలసిందే. ఈశ్వరుడు ఫలితం ఇస్తాడు తప్ప ఆ ఫలితాన్ని ఈశ్వరుడు తప్పించను లేడు, తగ్గించను లేడు, మార్చను లేడు అని నేను అన్నాను అనుకోండి. అప్పుడు ఈశ్వరుడు గొప్పవాడా, కర్మ గొప్పదవుతుందా? కర్మ గొప్పదవుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఎలా గొప్పవాడవుతాడు? కాదు, ఈశ్వరుడే గొప్పవాడు. ఆయన ఎందుకు గొప్పవాడవుతాడు? నేను అసలు ఈ లోకంలో ఉన్నాను అన్న మాటకు అర్థం ఏమిటి? ఖచ్చితంగా ఏవో గత జన్మలలో చేసిన పాపములు ఉన్నాయి, పుణ్యములు ఉన్నాయి. రెండూ అనుభవించవలసి వస్తే కదా ఈ లోకంలోకి వస్తాను. కానీ అప్పుడు తెలియక పాపం చేశాను. అప్పటికేదో సంతోషంగా ఉంది అని నిద్రపోతున్న కుక్క కాలు మీద కర్ర పెట్టి కొట్టాను. కానీ ఇప్పుడు అలా లేను. ఇప్పుడు తెలుసుకున్నాను, అన్ని భూతముల యందు నువ్వు ఉన్నావని తెలుసుకున్నాను. అలా నిష్కారణంగా హింస చెయ్యకూడదు అని తెలుసుకున్నాను. ఇతర ప్రాణులను బాధ పెట్టి నేను సంతోషించకూడదు అని తెలుసుకున్నాను. నీ పాదములు పట్టి నువ్వు చెప్పినట్టు బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నాను. నాలో ఒక మార్పు ఉన్నది. నేను నీ పాదములు పట్టుకొని ఇప్పుడు పూర్వంలా బ్రతకట్లేదు, నువ్వు చెప్పినట్టు బ్రతికి సంతోషించాలని అనుకుంటున్నాను. అన్ని ప్రాణులను సంతోషపెట్టాలని కోరుకుంటున్నాను తప్ప ఏ ప్రాణుల యొక్క దుఃఖమునకు నేను కారణం కావాలని కోరుకోవట్లేదు. నా యందు ఈ మార్పు వచ్చింది. కాబట్టి నువ్వేం చెయ్యాలి? నాలో వచ్చిన మార్పుని దృష్టిలో పెట్టుకొని నేను ఏడవవలసిన అవసరం లేకుండా నువ్వు చూడు. నేను ఇప్పుడు ఏడవవలసి వస్తే నీ కాళ్ళు పట్టుకుని ఏడుస్తాను. ఈశ్వరా, నాకెందుకు ఇంత కష్టం ఇచ్చావు అని అడుగుతాను. అప్పుడు మళ్ళీ ఎవరు బాధపడాలి? నువ్వే బాధపడాలి. రెండు, నా యందు ఒక మార్పు ఉన్నది. నేను పూర్వంలా పాప జీవనమునందు లేను, నిన్ను నమ్మి బ్రతుకుతున్నాను, నువ్వు చెప్పినట్టు బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి నేను చేసిన పాపములు ఏవైనా ఉంటే వాటికి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు నేను తట్టుకోలేనంత భయంకరమైన ఫలితాన్ని ఇవ్వవద్దు. నేను అనుభవించగలిగిన స్థాయికి దాన్ని తగ్గించి ఇయ్యి. అప్పుడు పాము కరవలసిన వాడిని చీమ కరిచి విడిచిపెడుతుంది. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అంటారు. అందుకే ఈశ్వరుడు అనుగ్రహించాడు అనుకోండి, భయంకరమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవలసిన చోట బాగా తగ్గించేస్తాడు. లేదు, రావలసిన ఆపదను, ఆపద అన్న మాటకు అర్థం ఏంటంటే దేన్ని మీకున్న శక్తుల చేత మీరు తప్పుకోలేరో దానిని ఆపద అంటారు. పూజా సీత మురారమ్మ